అన్న సూపర్ మ్యాన్ టైప్ అంటే మామూలు ఇప్పుడు అవతారం ఉంది కదా, అవతారం టైప్ లో డిఫరెంట్ మూవీ చేయబోతున్నారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నిజంగానే పుష్ప 1 పుష్ప 2 మించి అవతారాన్ని మించి నెక్స్ట్ లెవెల్ ఉంటది అల్లు అర్జున్ సినిమా. చూడరా దెంగు కానీ అతి దెంగు. అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల కన్నా అదర్ కంట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది లాస్ట్ ఒక 6 రూపాయలు అరిచాడు అని చెప్పేసి ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మావ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. 10,000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి 10,000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది. ఈసారి తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. యూ థింక్ వి ఆర్ కరపోస్ రిపోస్? రోబో సినిమా చూసాం రజనీకాంత్ గారిది, దాన్ని మించిన స్థాయిలో ఈ యొక్క సినిమా ఉండబోతుంది. ఆయన చెన్నై డైరెక్టర్ ఇప్పుడు దాకా మన తెలుగు వాళ్ళకి హిట్ కొట్టింది అయితే లేదు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేసావరా? అంత పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎవరైనా కొంచెం సేఫ్ జోన్ లో ఉండాలనుకుంటారు. ధైర్యం చేసి ఇలాంటి డేర్ స్టెప్ వేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అట్లీ గారు కదా, అట్లీ గారు అంటేనే ఒకప్పుడు షేక్ చేపించారు తమిళ ఇండస్ట్రీని. షేక్ ఆడిస్తాను రా. ఆయన 5 మూవీస్ తోని మరి 6 కూడా మొత్తం ఇండియన్ షేక్ చేపిస్తాడు ఆయన. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అవతార్ని కొట్టే మూవీ ఇప్పుడు వచ్చి రాలేదు, ఇంకా అవతార్ని కొడుతుంది ఈ మూవీ, అంత బాగుంటుంది షూర్. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పాన్ ఇండియా సినిమా అని చెప్పి అనుకున్నాం. ఇంటర్నేషనల్ సినిమా రాబోతుంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఖచ్చితంగా సూపర్ హీరో సినిమా లాగా ఉంది ఇది. బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్, ఇంటర్నేషనల్ హిట్ అవుతుంది ఇది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజంగా చాలా చాలా గొప్ప అనిపించింది. ఆ లాలా విఎఫ్ఎక్స్ అనేది చాలా పెద్ద విఎఫ్ఎక్స్ అది. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. చెప్తున్నా లాలా విఎఫ్ఎక్స్ చాలా పెద్దది, మన యుఎస్ లో ఉంటది. సో వాళ్ళు దీన్ని టేకప్ చేశారంటే అర్థం చేసుకోండి. ఇంకోటి అర్థమైంది, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇప్పుడు ఆయన హాలీవుడ్ హీరో అయిపోవడం జరుగుతుంది. ఈసారి తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హాలీవుడ్ వాళ్ళకి సూపర్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు కదా, సో మనకు ఒక్కడే హనుమాన్ అని చెప్పి చిరంజీవి అని చెప్పాడు కదా. దిస్ ఇస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్, ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. సో మరొకసారి అల్లు అర్జున్ తో మరో సూపర్ హీరో రాబోతున్నాడు అని అర్థం అవుతున్నది. అట్లీని కలర్ చూసి చాలా మంది ఏం చేస్తాడు అనుకున్నాడు. తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా, నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఆడి కలర్ కున్న కంటెంట్ ఈసారి చూపించబోతున్నాడు, అది విత్ అల్లు అర్జున్ తో కలిపి. గురించి ఏమనుకుంటున్నావు? సో సన్ పిక్చర్స్, సన్ అంటే కొడుకు కాదు, SON సన్ను కాదు, అది SUN సన్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేసావరా? ఫ్లైట్ ఎక్కిర్రు, లాస్ ఏంజల్స్ దిగారు, లాస్ అవనికి కాదు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.